ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్యదేవ, ఉన్నవాడమైన దేవ, సర్వాధికారి, నీకు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి ప్రభా చెప్పు దేవ, మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, యెహోవానని నేను మార్పు నేను వాడిని చెప్పిన దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నటువంటి దేవుడు, అటు దేవుడుగా మీరు ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. అంత మాత్రమే కాదు, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకై స్తుతిస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడ సర్వశరీరుని ఎద్దుకు వచ్చగరని కీర్తన 65 బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని నుండి మనం ఉత్సహించి సంతోషించదమన్న మాటను బట్టి ప్రభా, మరి ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన శుభదినం ఆదివారాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ దినమున అనేకులు ఏర్పరచబడి రక్షించబడినటువంటి వారు అనేకులు ఆరాధిస్తున్నారు ప్రభా. మేము కూడా శేషముగా కూడుకొని మీ మందిరంలో మీ సన్నిధిలో ఆరాధించి నేను మహింపరిచే ఈ శుభదినము, ఈ శుభగడిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి అనేకులు ఇటువంటి ధన్యత ప్రభా పొందిన వారిగా ఉంటున్నారు ప్రభా. అనేకులు ఈరోజు ప్రభా ఆరాధించని పరిస్థితిలో ఉంటున్నారు. అనేకులు ఈ దినమున కనబడని వారిగా ఉంటున్నారు. అయితే మాకైతే ప్రభా నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఆరాధించుటకు ప్రభా మీ సన్నిధిలో కనబడే భాగ్యము మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. కనుక ఈ దినము మరి అనేక ప్రదేశాలలో, దేశ విదేశాలలో, రాష్ట్రాల్లో ప్రభా, మరి పట్టణములలో, గ్రామములో, వీధుల్లో అనేక ప్రాంతాల్లో ఆయా జాతుల వారు, ఆయా భాషల వారు, ఆయా మరి ప్రభా కులాల వారు, ఆయా మతాల వారు అనేకులు మిమ్మల్ని ఎరిగి తండ్రి మిమ్మల్ని నమ్ముకొని ఆరాధిస్తున్నారు ప్రభా. ఎక్కడైతే ఇటువంటి ఆరాధనలు ప్రభా జరుగుతున్నవో ఆ ప్రదేశం అంతటిని మీరే జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ సంచారము ప్రతి ఒక్క చోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ అగ్ని ప్రాకారం ఉంచవలసిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మా తండ్రి గడిచిన వారం అంతా మీరు కాపాడి మరోసారి ప్రభా మరొక ప్రభుదినం ఆదివారం మా జీవితంలో ప్రవేశపెట్టినందుకై మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ సందర్భముగా మరి తండ్రి నాయన, మరి గడిచిన మరి దినాలుగా పరిచయం మీరు వాడుకుంటూ వచ్చారు దేవా, మీ స్తోత్రాలు. మరి అలాగే మరి ఈ సందర్భముగా మరి ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఆత్మ సంచారం మాతో ఉంచాలి. మా చుట్టూ మీ ప్రాకారం ఉంచవలసిగా ప్రార్థన చేస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభు మరి ఎవరైతే వస్తున్నారో అటు వారిని మీరు తీసుకుంటారు. వచ్చిన వారిని బట్టి మీ స్తోత్ర, రానే ఉన్న వారికి సకాలంలో తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తూ ఆయా ప్రాంతం పంపబడిన మరి ప్రభా పరిచారకులను మీరే జ్ఞాపకం చేసుకుని, వాక్య పరిచారకులను మీరు వారిని ప్రభా జ్ఞాపకం చేసుకొని మీరు వారికి తోడే ఉండి పరిచర్యలో మీరు వారికి సహాయం చేయవలసిగా ప్రార్థిస్తూ మీకే అప్పచెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము మరి కీర్తనతో ప్రభుని మహింపరుచుకుందాం.
కీర్తనలతో ప్రభుని మహింపరుచుకుందాము. పాఠ్య పుస్తకంలో నుంచి 134 పాఠ సంఖ్య 134 పాట పాడుకుందాం. గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి, మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుద్ధరణము, మా జీవము మా రక్షణ నీది, మా సామర్థ్యము పునరుద్ధరణము, మా జీవము మా రక్షణ నీది. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనస్సులో నివసించును జీవించును. అయినను నలిగి వినయంపు దీన మనస్సులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దినమెల్ల ప్రభుకై వధింప బడియు నాటి గొర్రెలము, దినమెల్ల ప్రభుకై వధింప బడియు నాటి గొర్రెలము. అయినను ప్రేమించినవాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము, మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత
కలిగి ఉన్నాము. అయినాను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిని. అయినాను జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిని. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు. మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమి. మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమి. అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సాధ్యము పునరుద్ధనము మా జీవము మా రక్షణని. మా సామర్థ్యము పునరుద్ధనము మా రక్షణని. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. రెండో పాట పాడుకుందాం. రెండో పాట పాడుకుందాము. 176 పాట. పాట సంఖ్య 176 పాడుకుందాం.
ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను. నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయెను. ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయెను. యెహోవా సన్నిధిలో అర్పించెను. యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలి గావించెను. మహాబలి గావించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. తన ప్రాణమును అర్పించెను. తన ప్రాణమును అర్పించెను. ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. మొదటాయనే నన్ను ప్రేమించెను. తన్ను ప్రేమింపను నేర్పించెను. మొదటాయనే నన్ను ప్రేమించెను. తన్ను ప్రేమింపను ప్రేమించెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను. ప్రియముగా ప్రాయచిత్తంబయెను. ప్రియముగా ప్రాయచిత్తంబయెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించెను. కాచెను రక్తము పాపులకై. లోకమును ఎంతో ప్రేమించెను. కాచెను రక్తము పాపులకై. కడిగెను నన్ను తన రక్తముతో. కడిగెను నన్ను తన రక్తముతో. నాకై మరణము సహించెను. నాకై మరణము సహించెను. ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. ప్రభువా ప్రేమింతును. నీ నామమునే
రక్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ మందిరమును ప్రేమింతును, నీ మందిరమును ప్రేమింతును. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు మరొక పాట పాడుకుందాం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి అనే పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో చివరి నంబర్, పెద్ద పాటల పుస్తకంలో మరి చివర నూతనముగా చేర్చబడిన ఆ యొక్క పాటలో 29వ పాట. కార్యములను అందరూ చూడారండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి, ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెను, ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెను. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి, ఆశ్చర్య మాటలు పలికెను, అనేకులకు ఆశ్చర్యమాయెను, ఆశ్చర్య మాటలు పలికెను, అనేకులకు ఆశ్చర్యమాయెను. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడారండి, దేవుని ఆశ్చర్య కార్యములను
అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచున్, ఆలోచన శక్తియునిచెన్. ఆశ్చర్య జ్ఞానమునిచున్, ఆలోచన శక్తియునిచెన్. ఆయనన్ ఘనపరచి స్తుతి హల్లెలూయా పాడి. ఆయనన్ ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆయనన్ ఘనపరచి స్తుతి హల్లెలూయా పాడి. ఆయనన్ ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో ఐదోవచనం. శ్రమ పొంది సిలువపై మౌనము వహించెను. శ్రమ సిలువపై మౌనము వహించెను. ఆయనన్ ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడి. ఆయనన్ ఘనపరచి స్తుతి హల్లెలూయా పాడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య అందరూ చూడరండి, కీర్తింతుము రండి. క్రీస్తుకై శ్రమనందుచు సహించుము అన్నిటినీ. క్రీస్తుకై శ్రమ పొందుచు సహించుము అన్నిటినీ. ఆయనన్ ఘనపరచి హల్లెలూయా పాడి. ఆయనన్ ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి,
ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆశ్చర్యకరుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు యేసే, ఆలకించి రమ్ము వేగమే. ఆయనను ఘనపరచి స్తుతి హల్లెలూయా పాడుము. పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. దయచేసి 7వ వచనము చివరి వచనము లేచి నిలబడి పాడుకుంటాం. ఒక అడుగు ముందుకేయండి. మనకి రిజర్వేషన్స్ ఏమి లేవు ఇక్కడ. అక్కడ వాడే కూర్చోవానికి నేను కూర్చోవాలని అలాంటి మనకేమి లేవు ఇక్కడ. ముందు జరగండి, కొంచెం కొద్దిగా ఇక్కడ స్తంభం ఉంది, కొంచెం ముందు జరగండి. 7వ వచనం నిలబడి పాడుకుందాం. ఆశ్చర్యకరుడు పిలిచెన్, రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిలిచెన్, ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. కూర్చోండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. ఆరాధనలోనికి ప్రవేశించబోతున్నాం. మరి ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. అంత తొడగ వంచండి, పై జొరవాకండి. ప్రార్థన అనగానే మోకరించాలి కదా. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా మీ స్తోత్రములు. ఉన్నవాడవు అన్నవాడవైన దేవా మీ స్తోత్రాలు. మీరెంతైనా నమ్మకం దేవుడవు ప్రభా, ఆశ్చర్యకరుడు కరుడవు మీ స్తోత్రాలు ప్రభా. మరి దినము మీరు మాకు అనుగ్రహించి ప్రభా ఆరాధనలో ప్రభా మీరు మాకెంతో తోడుపాటు అనుగ్రహిస్తున్నారు. మొదటిగా పాటల్లో కీర్తనంతో మిమ్మల్ని ఆరాధించటానికి మీరు ఎంతగానో మీరు ప్రభా తోడుపడుతూ వచ్చినారు. దేవా మీ స్తోత్రాలు. తిరిగి నీ వాక్యము ధ్యానించినట్టుగా మీరు సహాయం చేయండి. ఆరాధన కొరకైన మాటలు మా గమనాన్ని తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే వస్తుంటున్నారో
మీరు వారిని తీసుకుని రండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అలాగే వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు. కనుక ప్రభా, మీరు మాతో ఉండి మాట్లాడుచురమ్మని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి మరి ప్రభా ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించాలి, ఏమని మిమ్మల్ని ప్రభా ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలి, వీటన్నిటి మీద నీ వాక్య ధ్యానము చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై మరి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన 118 అధ్యాయము, కీర్తన 118 అధ్యాయం, కీర్తనలు 118 అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కీర్తన 118 24వ వచనము మరి చదువుకుందాం. దయచేసి మరి తీయండి, మీ బైబిల్స్ తీయండి. ప్రభుని ఆరాధించే నిమిత్తమై కీర్తనలు 118 24వ వచనం చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. ఇది యెహోవా, అందరం చదువుకుందాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. దేవుడు చదివిన ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆరాధన కొరకై దేవుడు మనతో మాట్లాడునుగాక. మరి ఈ దినము ఈ వాక్యం చదవడానికి కారణం ఏంటి అంటే, దేవుడు మనకి దినాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి దినమును ఆది కాండము 1:14 వచనంలో మనం అనేక పర్యాయం చూసాం. ఆయన వాక్యాన్ని మనకు కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటి ఆ వాక్యము? దినములు, సంవత్సరములు, మాసములు, లేకపోతే నెలలు, ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేసినవి? దేవుడే సూచనలుగా మరి ఏర్పాటు చేశాడని మన ఇంతకు ముందే ఎన్నోసార్లు వాక్యాన్ని చదువుతూ వచ్చాం. అయితే మరి ఈ దినం కూడా మరి ఈ వాక్యము మరి మన మధ్య దేవుడు మరి ఉంచి మన గమనాన్ని తీసుకొచ్చి ఈ వాక్యం మీద దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన కొరకై ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు అనేది వాస్తవికమైన సత్యం. ఏంటి ఆ దినము? ఇది యెహోవా ఏర్పాటు. కాబట్టి ఏంటి దేవుడు ఏర్పాటు చేసిన దినము అంటే, మరి మామూలుగా సృష్టిలో అంటే భూమి మీద దేవుడు మనకు సంవత్సరాలు, నెలలు, మాసములు అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాము, ఏ నెలలో ఉన్నాము, తర్వాత ఏ దినములో ఉన్నాం. మరి చూడండి, 2024వ సంవత్సరం 9వ నెల, అట్లాగే 22వ తారీఖు. ఈరోజు తారీఖు ఎంత? కొంతమంది ఇంకా 21లోనే ఉండొచ్చు. కొంతమంది 21లోనే ఉన్నావేమో అనుకుంటున్నారు. అందుకనే ఈరోజు తారీఖు 21 కాదు. ఏం తారీఖు ఈరోజు? 22. కాబట్టి ఈ 22వ దినమున ప్రభు దినము దేవుడు మనకు ఆయన ఆరాధించటానికి మనకెంతో మరి కారణంగా ఉంది. రెండవదిగా చూడండి, మరి రెండవ వాక్యంగా అపోస్తలుల కార్యం చూడండి. ఈ వాక్యం చదువుకున్న తర్వాత మనం ఆరాధన వర్తమానంలోకి మరి పోదాం. చూడండి, రెండవ వాక్యం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము. మరి ఒక 3 వచనాలకు రాయబడి ఉన్నాయి. ఆ 3 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు అంటే మరి ఎన్నో వచనాలు ఉన్నాయి, కానీ అందులో మనం 3 వచనాలు చదువుకుందాం. 23వ వచనం చదవండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. తర్వాత 29వ వచనం, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అట్లాగే మరి 36వ వచనం,
తన తరము వారికి 36 వచ్చిన అదంతా వద్దు. తన తరము వారికి సేవ చేసి నిద్రించి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి రక్షకుడికి యేసును పుట్టించాడు. కాబట్టి రెండవదిగా ఆయన ఏం చేశారు? సమాధిలో పెట్టిరి. ఆయన ఏం చేశారు? కాబట్టి సమాధిలో పెట్టిరి. ఈలోపు ఎంత ఎంత పని చేశాడు, ఎంత సేవ చేశాడు అనేది మనం చూసుకునే టైం కాదు. అయితే ఆయన మనందరి కొరకు ఆయన ఏమయ్యాడు? మరణించాడు. అంత మాత్రమే కాదు, మరణించక ముందు మరి ఆయన మరి ఎంతో పరిచర్య చేశాడు. తర్వాత చివరిగా నెరవేర్పులు లేఖనములు నెరవేర్పుల ప్రకారముగా ఆయన ఏమయ్యాడు? మరణించి తర్వాత ఏమయ్యాడు? సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. ఇది యేసు ప్రభు గురించినటువంటి విషయం. అయితే ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. ఏంటి రోజు అంటే చూడండి, 29వ వచనం. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టిరి. అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టిన సందర్భం చూసాము. తర్వాత ఆయన చేసిన సేవ పరిచర్య గురించి అక్కడ రాయబడటం చూసాము. తర్వాత లేఖనం ప్రకారంగా ఆయన ఏం కావాలి? మరణించడం చూసాము. అట్లాగే మరణించిన వ్యక్తిని ఏం చేశారు? యేసు ప్రభు వారిని సమాధి చేశారు. ఆయన తిరిగి లేచాడు. సరే, ఇది ఎవరికి తెలియదు అంటావు? మాకు తెలియదా అంటారేమో. మీకు తెలుసు. అయితే ఈరోజు ఇంకొక వ్యక్తి గురించి ఎవరంటే, ఈరోజు 29వ మరి వచనం బట్టి చూస్తే ఆయనను సమాధిలో పెట్టిరి. చెప్పండి, ఆయనను సమాధిలో పెట్టిరి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారిని, అంటే ఆనాడు యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టారన్నమాట వాస్తవమే. ఈరోజు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన బ్రదర్ భక్త్ సింగ్ గారు, దైవజనుడు భక్త్ సింగ్ గారు. భక్త్ సింగ్ గారిని ఈరోజు మరి ఏ రోజు అంటే సమాధిలో పెట్టిన రోజు. ఈరోజు ఏ రోజు? ఆయన్ని సమాధిలో పెట్టిన రోజు. తెలుసా మీకు? సరే, ఆయన ఎప్పుడు పుట్టాడంటే 1903వ సంవత్సరంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 1903వ సంవత్సరంలో పుట్టి, తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయాడు అంటే 2000వ సంవత్సరం. జాగ్రత్తగా ఉండండి. భక్త్ సింగ్ గారు 2000వ సంవత్సరము మరి సెప్టెంబరు 17వ తారీఖున ఆయన పరమపదించారు. పరలోకానికి మరి ఆయన పిలువబడినారు. కాబట్టి ఎప్పుడు చెప్పండి? 2000వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు ఆయన మహిమలోనికి మరి పిలువబడుతూ వచ్చారు. తర్వాత ఎప్పుడు ఆయన సమాధి చేశారు? ఇదే 22వ తారీఖు సెప్టెంబరు 22వ తారీఖు భక్త్ సింగ్ గారిని ఈరోజు సమాధిలో ఉంచారు. కాబట్టి సమాధిలో ఉంచిన రోజు. కాబట్టి మరి ఆ దేవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన ఎంతో పరిచర్య చేసి, సేవ చేసి, అనేక ప్రజలను ప్రభు వైపు తిప్పి, అట్లాగే అనేక సంఘాలు కట్టి, మరి సంఘ దర్శనము మరి ద్వారా దేవుడు భక్త్ సింగ్ గారి ద్వారా సంఘ దర్శనము ఏర్పరిచి, తర్వాత మరి ఆరాధన క్రమాన్ని మనకు ఏర్పాటు చేసి, మరి ఎప్పుడు ఆరాధించాలి, ఎట్లు ఆరాధించాలి అనే క్రమము మనకు నేర్పించి, ఆయన ఏమైపోయాడు? సెప్టెంబరు 22వ తారీఖు. ఎప్పుడు? 17వ తారీఖు చనిపోయాడు. ఎప్పుడు? 17వ తారీఖు చనిపోయి తిరిగి ఆయన సమాధి 22వ తారీఖు ఉంచారు. కాబట్టి మరి ఈ వ్యక్తి కంటే యేసు ప్రభు గొప్ప, యేసు ప్రభు కంటే ఈ వ్యక్తి గొప్ప అని మీలో అనుకోవచ్చు. కానీ ఆరాధించేది ఎవరిని? మనము చెప్పండి, ఎవరిని? ప్రభువునే ఆరాధించాలి. ఎవరిని ఆరాధిస్తామో? కాకపోతే దైవజనుడు భక్త్ సింగ్ గారిని దేవుడు పిలుచుకొని జగత్తు పునాది వేయబడక మునిపే మరి భక్త్ సింగ్ గారిని దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక మరి భక్త్ సింగ్ గారిని దేవుడు పుట్టించి, ఆ తర్వాత భక్త్ సింగ్ గారిని దేవుడు మరి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకోవడమే కాదు, భక్త్ సింగ్ గారిని దేవుడు సేవ కొరకు నియమించాడు, ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత సంఘ క్రమాన్ని మరి మన కొరకై మరి ఆనాడు పౌలుకి ఇచ్చిన దర్శనం. ఎవరికి ఇచ్చిన దర్శనం చెప్పండి?
ఏమిచ్చాడు దర్శనం? పౌలుకి ఇచ్చిన దర్శనం ఏంటి? అందుకని పౌలు ఏమన్నాడు? ఇట్టి దర్శనమునకు నేను అవిధేయుడును కాను అన్నాడు. ఏమన్నాడు? ఇట్టి దర్శనమునకు నేను అవిధేయుడు. ఏ దర్శనం అంటే సంఘ దర్శనము. కాబట్టి అపోస్తలుల కార్యాలు 42 వచనంలో వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును, ఇది సంఘం యొక్క దర్శనంలో దేవుడు చూపించిన నమూనా. కాబట్టి ఆ విధంగా భగత్ సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి అలాగే వాడుకొని మరి ఆయన్ని ఈ మహిమలో ఈ భూమి మీద నుండి తన మహిమలోనికి మరి పిలుచుకున్నాడు. ఈరోజు ఆయన సమాధి చేసిన రోజు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనము అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మనకు ఇటువంటి క్రమాన్ని, ఇటువంటి దర్శనాన్ని మనకి దేవుడు తన దాసుని ద్వారా మరి అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అందుని బట్టి కూడా మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? భగత్ సింగ్ గారిని కాదు, ప్రభువుని. కాబట్టి ప్రభు భగత్ సింగ్ గారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రభువుని మనము ఆరాధించాలి. కొంతమంది ఉంటారు, ఎవరిని ఆరాధిస్తారంట? రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కువగా ఎవరి మీద దృష్టి పెడతారు? ఎవరి మీద? మరియమ్మ మీద దృష్టి ఎక్కువ పెడతారు. అయితే మరియమ్మని దేవుడు ఏం చేసుకున్నాడు? వాడుకున్నాడు. అంటే యేసు ప్రభువారిని పుట్టించడానికి మరియని యేసు ప్రభువారు మరి పాత్రగా వాడుకున్నాడు. అంతవరకే కానీ మరియను ఆరాధించమని కాదు. అందుకని పుస్తకమని మీరు కూడా భగత్ సింగ్ గారిని ఆరాధన చేయవాకండి. ఎవరిని ఆరాధన చేయాలి? మన భగత్ సింగ్ గారిని ఆరాధించారు కనుక అందుకని భగత్ సింగ్ గారి సమాధి ఎక్కడ పెట్టారు తెలుసా? ఎక్కడ పెట్టారు అనుకున్నారు? నారాయణగూడలో, హైదరాబాద్లో నారాయణగూడలో మరి అందరి సమాధులతో పాటు ఆయన సమాధిని అక్కడే చేశారు. ఎందుకని హెబ్రోన్లో కొంతమంది హెబ్రోన్లో చేస్తే బాగుండు అని చెప్పుండొచ్చేమో. కానీ హెబ్రోన్లో ఒకవేళ ఆయన సమాధి చేసి ఉంటే అందరూ ఏం చేసి ఉండేవారు చెప్పండి? ఏం చేసి ఉండేవారు? మనం ఆపినా ఆగరు, వద్దన్నా ఆగుతారా? భగత్ సింగ్ గారి సమాధి పట్టుకోవడమో, లేకపోతే ఆయన సమాధిని కూర్చొని ఆడవటమో, లేకపోతే ఆయన సమాధితో కొంచెం తోని మట్టి తింటే బాగుంటుందేమో అనుకోవడమో, లేకపోతే ఆయన సమాధి గట్టిగా వాకేసుకుంటే మనకి ఏదో జరిగిద్ది అనుకోవడమో, ఎన్నెన్నో అపోహలు వస్తూ ఉంటాయి మనుషుల్లో. అంటే మనిషిని అభిమానిస్తారు కానీ దేవుణ్ణి అభిమానించరు. అందుకనే భగత్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఆయన సమాధి సపరేట్గా ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. అట్లా కొంతమంది దైవ సేవకులు, మరి ఏసన్న గారేమి, కొంతమంది ఉన్నారు దేవుని సేవకులు, వారందరూ జోషి గారేమి, మరి బ్రిగిగ్రహం గారేమి, కొంతమంది మరి గొప్ప గొప్ప ప్రముఖులు విశ్వాసంతో పరిచర్య చేసి మహిమలోకి పిలువబడినటువంటి వారి సమాధులు ఎక్కడున్నాయి? సమాధి తోటలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? అందరి సమాధి దగ్గర వారి సమాధులు ఉన్నాయి. సపరేట్గా ఏమి లేదు. ఉందా? కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏ రోజు చెప్పండి? భగత్ సింగ్ గారిని సమాధిలో ఉంచిన రోజు. కాబట్టి ప్రభువా నీకెంతో స్తోత్రాలు. మీ దాసుడు భగత్ సింగ్ గారిని లోకంలో పుట్టించి మరి ఆయన్ని లోకంలో మీరు జన్మింపజేసి ఆయన్ని జీవించిన దినాన్ని కాపాడి తర్వాత ఆయన రక్షించుకొని ఆయన ద్వారా మాకు ఈ సంఘ దర్శనం, ఈ సంఘ క్రమాన్ని మాకు అనుగ్రహించినందుకు, ఈ ఆరాధన క్రమాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మనం ప్రభువుని ఆరాధించవచ్చు. కాబట్టి ఈరోజు మరి మరి ఏంటి చెప్పండి? 2024 సంవత్సరం. అలాగే ఈరోజు తారీఖు ఎంత? 22వ తారీఖు. ఇప్పుడు చూడండి, అదే 22వ తారీఖును ఆధారం చేసుకొని కీర్తన 22వ అధ్యాయము క్లుప్తంగా చదువుకుందాం. చూడండి, క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. కీర్తన 22వ అధ్యాయం వచనం కూడా 22వ వచనం, వచనం కూడా 22వ వచనం, వచనం కూడా 22వ వచనం. చదవండి అందరం. కీర్తన 22వ అధ్యాయము 22వ వచనం అందరం చదువుకుందాం. చదవండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచను, సమాజం మధ్యమున నిన్ను స్తుతించగలను. చెప్పండి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచగలను, సమాజ మధ్యమున నిన్ను
స్తుతించగను. దేవుడు చదివిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి దేవుడు మనతో మాట్లాడును గాక. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కీర్తన దావీదు కీర్తన. ఏ కీర్తన చెప్పండి? దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన కూడా ఎవరిని ఉద్దేశించి రాయబడింది అంటే యేసు ప్రభువాని గురించి ఉద్దేశించి రాయబడింది. ఎందుకంటే మరి యేసు ప్రభువారు పుట్టక ముందే మరి ఈ లేఖనము మరి 22వ అధ్యాయం ద్వారా నెరవేర్చబడింది. ఈ లేఖనము 22వ అధ్యాయం ద్వారా నెరవేర్చబడింది. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ యొక్క 22వ అధ్యాయము నెరవేర్చబడింది. ఎట్లా అంటే చూడండి, 22వ అధ్యాయం 1వ వచనంలో, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. కాబట్టి నా దేవా ఓ మై గాడ్ నా దేవా అనే మాట ఏ సందర్భంలో వాడాడు చెప్పండి యేసు ప్రభు వారు? ఎప్పుడు? ఎన్నో మాట? సరే, సిలువలో అన్నారు, మంచిగా. ఎన్నో మాట? 5వ మాట? 5 ఇంకేమన్నా? 4. కొంతమంది 5, కొంతమంది 4. మరి ఇప్పుడు 7 మాటలు ధ్యానించుకోవాల్సి వస్తుంది అక్కడికి సరిగ్గా చెప్పకపోతే. ఏ కాడికి మనం గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకోవడం కాదు 7 మాటలు. మిగిలిన సమయంలో కూడా మనం గుర్తు చేసుకోవాలి 7 మాటలు. అర్థమైందా? కాబట్టి నా దేవా అని యేసుప్రభువు సిలువలో ఆయన పలికిన వాడిగా ఉన్నాడు. అంటే ఈ 22వ అధ్యాయము నెరవేర్చబడింది. ఆయన నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అందుకనే మరి ఆ వచనాలన్నీ మనము చదివే సమయం కాదు కాబట్టి, సమయం లేదు కనుక 22వ వచనంలో మనం చూస్తే, నీ నామమును నా చదవండి, కీర్తన 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచగను, సమాజ మధ్యమున నేను స్తుతించగను. నా మరి చెప్పండి, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచగను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించగను. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే దేవుని స్తుతిస్తున్నాడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఏమని చెప్పాను? దావీదుకి చాలా ఇష్టమైన పని ఏంటి? దేవుని స్తుతించటమే ఆయనకి ఇష్టమైన కార్యం. కాబట్టి ఎందుకంటే ఏది కూడా ఆయన దేని మీద ఎక్కువ మనసు పెట్టడు, కానీ దేవుని స్తుతించే విషయంలో ఎప్పుడు ఆయన మనసు మరి సాగిపోతూ ఉండేది. అందుకనే మరి కీర్తన 119వ అధ్యాయం ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? దినమునకు నేను 7 మార్లు యెహోవాను 7 మార్లు, దినానికి 7 మార్లు. చూడండి ఎంత అద్భుతమైన మాట. అట్లా అనుకుంటే వారానికి ఎన్ని, నెలకెన్ని, సంవత్సరానికి ఎన్ని? మీరు వచ్చే ఆదివారం నాకు ఆ కౌంట్ నాకు చూపించాడు. వచ్చే ఆదివారానికి మరి వాల్యుయేషన్ దాని కౌంట్ చెప్పండి. వారానికి దినానికి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడని చెప్పాడు కదా. చూద్దాం మా వాక్యం. చూడండి, కీర్తన త్వరగా చూడండి, చదవండి. కీర్తన 119వ అధ్యాయం 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి ఆ దినానికి 7 మార్లు నేను నిన్ను, చూసారా? అప్పుడు వారానికి ఎన్ని, తర్వాత 1 మంత్కి ఎన్ని, అట్లాగే 1 ఇయర్కి ఎన్ని? అది నాకు వచ్చే ఆదివారం జాగ్రత్తగా మీరు కౌంట్ చేసి నాకు చూపించాడు. ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా మీరు చదువురాని వారు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా మీకు కూడా టెస్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ దావీదు మనం చూస్తే దేవుని స్తుతిస్తున్నాడు. ఎక్కడ స్తుతిస్తున్నాడు అని రాయబడింది? సమాజం మధ్యను. ఎక్కడ? కాబట్టి అందుకనే దావీదుకి ఒక్కడే దేవుని స్తుతించట్ల. చూడండి, కొంతమంది ఏమనుకుంటారు, నేను ఒక్కడనే దేవుని స్తుతిస్తాను, అందరితో కలిసి నేను స్తుతించను అంటున్నాడా చెప్పండి? అనట్లేదు. మనమైతే ఏమనుకుంటాం, కొన్నిసార్లు మందిరానికి పోకపోయినా, లేకపోతే ప్రజల మధ్యకి పోకపోయినా నేను ఒక్కనే దేవుని స్తుతిస్తాను అని అనుకుంటాం. కానీ దావీదైతే సమాజము మధ్యను మరి దేవుని స్తుతించటము
ఎంతో ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, మనం ఎక్కడున్నాం చెప్పండి? సమాజంలో ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? సమాజము. కాబట్టి సమాజము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఇంతకీ సమాజం అంటే ఏం చెప్పండి? సమాజము అంటే హెబ్రీ పత్రిక చూడండి త్వరగా. హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, పరిశుద్ధపరచు వారికి అందరికీ పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్యన నీ కీర్తిగానము. సో అదే వాక్యం ఇక్కడ ఉంది. ఎక్కడుంది? అక్కడ ఏమన్నాడు దావీదు? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? సమాజము మధ్య నేను ఆయన్ని స్తుతించగలను. ఇక్కడ ఏమని రాయబడింది? సమాజము మధ్య అంటే కింద ఏమని రాయబడింది? సంఘము. ఏమని రాయబడింది? సంఘము. ఇప్పుడు అర్థమైందా సమాజం అంటే ఏంటో? సంఘము. కాబట్టి ఈ సంఘము, మరి సంఘం మధ్యలో దేవుణ్ణి ఆరాధించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే సంఘము కూడా దేవుణ్ణి ఆరాధించింది. ఏ సంఘం చెప్పండి? ఇశ్రాయేలు సర్వ సమాజం. కాబట్టి ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుణ్ణి ఆరాధించుచుండెను అని రాయబడింది. చూడండి దినవృత్తాంతములో ఈ మాట మనం ఎరుగుదాము. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. అంతసేపును సర్వసమాజము ఆరాధించి చూడెను. ఎవరికి ఆరాధన చేస్తున్నారు చెప్పండి? ఎవరు ఆరాధన చేస్తున్నారు చెప్పాలి? సర్వ సమాజం అంటే సంఘం దేవుణ్ణి ఆరాధిస్తుంది. కాబట్టి మరి ఈ సమాజమే ఏ సమాజము? షిలోహునున్న సమాజము. యెహోషువ 18:1 ఏమని రాయబడింది? అక్కడ కూడా సమాజం అని రాయబడింది. ఏ సమాజము? చూడండి యెహోషువ 18:1 త్వరగా చదవండి. యెహోషువ 18:1 ఏమని రాయబడుతూ వచ్చింది? ఇశ్రాయేలీయులు తర్వాత కాబట్టి అక్కడ ఏం చేశారు? ఎవరు వారిని? సమాజము. ఏ సమాజం? మరి ఇశ్రాయేలు సమాజం. కాబట్టి వారు షిలోహులో కూడి వచ్చిరి అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాం చెప్పండి? సమాజము. కాబట్టి సమాజంలో ఆయన్ని ఆరాధించే సమయము దేవుడు మనకి మరొకసారి ఇచ్చాడు. ఎందుకని సమాజము దేవుని ఆరాధించాలంటే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. ఏంటా మాట అంటే, ఆయన సమాజం మధ్యన ఏమై ఉన్నాడు? నిలబడి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏమై ఉన్నాడు? నిలబడి ఉన్నాడు. చూడండి ఆ మాట కీర్తన గ్రంథము మరి చూస్తే కనుక కీర్తనలు దేవుని వాక్యంలో 89వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. చూడండి కీర్తనలు 89:1. కీర్తన 89:1 ఉందా ఆ మాట? కీర్తనలో రాయబడింది. అయితే ఆయన సమాజం మధ్య నిలబడి ఉన్నాడు కనుక దేవుడు సమాజం మధ్య నిలిచి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. 82:1 చదవండి. కీర్తన 82:1. చూసారు ఎక్కడి నుంచి ఉన్నాడంట? దేవుడే తన సమాజంలో నిలిచి ఉన్నాడు. చూసారా? అందుకనే దావీదు ఏమంటున్నాడు? నేను సమాజం మధ్యను మరేం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి?
సమాజం మధ్యలో ఉన్నాడు. అందుకనే ఆయన స్తుతించుడి అని రాయబడింది. కాబట్టి కీర్తన 86:26 రాయబడింది, సమాజంలో ఆయనను స్తుతించుడి. ఈరోజు ఈ కీర్తన 22వ అధ్యాయము 22వ వచనం యొక్క ఆధారం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి సమాజము. కాబట్టి సమాజం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు ఆరాధన చేయాలి? ఆయన సమాజం మధ్య నిలబడి ఉన్నాడు. 82వ కీర్తన 1వ వచనంలో మనం చూసాం. ఆ తర్వాత ఆయన సమాజం మధ్యలో నిలబడి ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేయాలి? ఏం నిద్రపోతున్నారా? హుషారుగా ఉన్నారా వాక్యం వినటానికి? కాబట్టి సమాజం మధ్యలో మన ప్రభు నిలబడి ఉన్నాడనే ఒక భయము మనలో ఉంటే మనం ఏం చేస్తాం? ఆయన్ని ఆరాధిస్తాం. ఎందుకు ఆయన మన మధ్య నిలబడి ఉన్నాడంటే మన ఆరాధనకు కోరేవాడు, మన ఆరాధనలు కోరేవాడు. మన ఆరాధనలు తీసుకుపోవడానికి ఆయన మన మధ్య నిలబడితే, ఆయన ఆరాధించకపోతే ఆయన ఎలా వెళ్ళిపోతాడు చెప్పండి? వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చాడు కానీ పోయేటప్పుడు ఎట్లా పోతాడు? నీరసంగా పంపిద్దాం ఆయన్ని? చెప్పండి. మనందరము దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన సంతోషంగా తిరిగి తన స్థలానికి వెళ్తాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా సమాజం మధ్యలో ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన్ని ఆరాధిస్తే ఆయనకెంతో ఆనందము, సంతోషం. ఇప్పుడు చూడండి, మరి దేవుడు మన మధ్య సమాజంలో, షిలోహు అనబడే సమాజంలో ఆయన మన మధ్య ఉన్నాడని మనము ఎరిగి ఉన్నాను కనుక ఇప్పుడు ఆయన్ని మనము ఆరాధించాలి. సరే, ఎటువంటి సమాజంలో దేవుడు మనల్ని ఉంచాడో ఆ సమాజమును బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం. క్లుప్తంగానే నేను వివరించను. మరి మన దేవుడు మన మధ్య నిలబడి ఉన్నాడు. మనదే సమాజం చెప్పండి? షిలోహు సమాజం. ఏ సమాజంలో ఉన్నాం? యెహోషువ 18:1 ప్రకారం ఇశ్రాయేలు సర్వ సమాజము షిలోహులో గడిపింది. కాబట్టి షిలోహులో దేవుడున్నాడని మరి ఆనందంతో, సంతోషంతో మరి మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎటువంటి సమాజము దేవుడు మనకిచ్చాడు, నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు ఏ సమాజంలో ఉన్నాం చెప్పండి? లోక సమాజము. అయితే ఇప్పుడు దేవుడు మనకు ఈ దైవ సమాజంలో దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఆయన సమాజముగా కూడుకున్న మనము ఎటువంటి సమాజముగా దేవుడు మనల్ని మరి ఏర్పరచుకున్నాడు అంటే కీర్తన 74:2. కీర్తన 74:2 ఫస్ట్ కాజ్. చూడండి, మొదటి కారణము కీర్తన 74:2 వచనం. అందరూ చదువుకుందాం. కీర్తన 74:2. నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కాబట్టి ఏ సమాజం? మీకు అర్థం కాని వాక్యం అర్థమైందో లేదా? ఏ సమాజము? విమోచించిన సమాజము. ఏ సమాజం ఇది? విమోచించబడిన సమాజము. కాబట్టి దావీదు ఎటువంటి సమాజం మధ్య దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే విమోచించబడిన సమాజము. ఈరోజు నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ప్రభు నిన్ను నన్ను ఎక్కడ ఉంచాడు? విమోచించబడిన సమాజంలో ఉంచాడు. కాబట్టి ఇంతకీ విమోచన అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మీకు చాలా పర్యాయం చెప్పాను. విమోచన అంటే అర్థం ఏంటి? విడుదల. అప్పుడే విడుదల, తర్వాత విముక్తి, తర్వాత ముక్తి, తర్వాత మోక్షము. ఇవి ఎన్ని? 3 4? ఇది కూడా డౌటేనా? 3 4 3 అనుకుంటున్నారు. ఫస్ట్ విడుదల అంటే విమోచన అనుకున్నటువంటి స్టేట్మెంట్, నిర్వచనం. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే విడుదల, విముక్తి, ముక్తి, మోక్షం. మీరు చెప్పండి రా సండే స్కూల్ పిల్లలు. విమోచన అంటే అర్థం ఏంటి? తర్వాత మిమ్మల్ని మీ టీచర్ అడిగిద్ది. సండే స్కూల్ పోయిన తర్వాత అడుగమ్మా,
చెప్పండి. విమోచన అంటే అర్థం ఏంటి చెప్పండి. విడుదల చెప్పండి. విడుదల, విముక్తి, ముక్తి, మోక్షం. దట్ ఈజ్ ఈక్వల్ టు విమోచన. కాబట్టి కాబట్టి విమోచన అంటే దేని నుంచి విడుదల? అంధకార సంబంధమైన పాపము నుండి, చీకటి నుండి, అనగా అపవిత్రమైనటువంటి కార్యాల నుండి దేవుడు మనం విడుదల, మనం విడిపించి ఆయన మనకు విముక్తి కలుగు చేసి, ముక్తి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనకు ప్రసాదించి ఆ రక్తం ద్వారా మనకు విమోచన కలుగు చేశాడు. అందుకనే క్రీస్తు యేసు రక్తం చేత మీరు ఏమయ్యారు? విమోచింపబడుతురని మీరు ఎరుగరా. కాబట్టి ఈ యొక్క విమోచన ఎట్లా దేవుడు మనకు ప్రసాదించాడంటే రక్తము, యేసు క్రీస్తు రక్తము. యేసు రక్తం మనం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను అని రాయబడింది. కాబట్టి మనం ఎవరు? పాపులము. మనం ఎవరము? నీచులము. మనం ఎవరము? అపరాధులము, ఎన్నిక లేని వారము, అయోగ్యులము అయినప్పటికీ కూడా ఇట్టివారమైన మన స్థితిని దేవుడు గుర్తించి కూడా ఆయన మనకు విమోచన కలుగు చేయడానికి తన రక్తాన్ని కాచాడు. ఈ లోకానికి వచ్చి తన రక్తం కాచి, తన రక్తం ద్వారా మన పాపములు ఒప్పుకున్నప్పుడు మరి ప్రభు క్షమించి మన పాపములు కడిగి, ఏ పాపములు? హృదయ పాపములు. ఏమని రాయబడింది? హృదయ పాపములు అని రాయబడింది. ఏమని రాయబడింది? హృదయ పాపములు కడిగి మన హృదయాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, చీకటిని తీసివేసి వెలుగును ప్రసాదించి మనకు ఆత్మరక్షణ కలుగు చేయటమే విమోచన. తద్వారా మనకు మోక్షం కూడా దేవుడు ఇచ్చాడు. మోక్షం అనగా పరలోకము. ఈ పరలోకాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు ఒకవేళ మనం చనిపోతే, రక్షణ పొందకుండా మనం చనిపోయి ఉంటే ఎక్కడికి పోయేవాళ్ళం చెప్పండి. యవనస్తులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయేవాళ్ళం మనం? గ్యారెంటీగా, తప్పకుండా, అనుమానం లేకుండా నరకానికే. అయితే దేవుడు నరకము నుండి, అనగా రెండవ మరణం నుండి దేవుడు తప్పించి పరలోకము దేవుడు మనకు అనుగ్రహించాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? విమోచన. కాబట్టి ఇట్టి విమోచన దేవుడు మనకు కలుగు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నాం చెప్పండి? ఏ సమాజము? విమోచన సమాజము. మనం ఏ సమాజంలో ఉన్నాం? అందరూ చెప్పండి. ఏ సమాజము? విమోచన సమాజము. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి కారణము, ప్రభువా విమోచించబడిన సమాజంలో నన్ను కూడా చేర్చి నన్ను విమోచించినందుకై నీకు స్తుతులు, స్తోత్రాలని చెప్పి మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి. దినవృత్తాంతము, 2వ దినవృత్తాంతము 30వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా చెప్పండి నాయమ్మడి. కావున, అందరూ చెప్పాలి. కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. ఏ సమాజం ఇది? విస్తారమైన సమాజం. ఏ సమాజంలో ఉన్నప్పుడు మనం? విస్తారమైన. కాబట్టి విస్తారమైన సమాజం అంటే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా. రక్షణ పొందిన వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, వీరందరూ ఏం చేస్తారు చెప్పండి? ఏం ఆచరిస్తున్నారు? అయ్యో రాయబడింది. ఏం ఆచరిస్తున్నారు? రొట్టెల పండుగ. ఏ పండుగ? ఇప్పుడు ఈ సమాజము, ఈ అతి విస్తారమైన సమాజం ఏం ఆచరిస్తుంది? రొట్టెల పండుగ. ఏ రొట్టె? పులియని రొట్టె. ఈ రొట్టె ఎవరికి గుర్తు? యేసు ప్రభు వారి యొక్క శరీరానికి. క్రొత్త నిబంధనలో ఈ రొట్టెను దేవుని సూచిస్తుంది అంటే యేసు ప్రభు శరీరానికి. అలాగే రొట్టెతో పాటు ఏముంది? రక్తము. కాబట్టి పాత్ర. కాబట్టి అందుకని ప్రభు ఏమన్నాడు? ఇది నా శరీరము,
ఇది నా యొక్క రక్తము అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఒక రొట్టెని పట్టుకొని, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినుడి. ఇది నా రక్తము, దీనిలోనిది మీరు త్రాగుడి. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నాం? ఏ సమాజం అండి? ప్రభు యొక్క బండకు మధ్య మనం ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క పాత్రను మరి ఆచరించే సమాజంలో మనం ఉన్నాం. ప్రభా, నీకెంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను విమోచించబడిన సమాజంలో ఉంచడమే కాకుండా ఏ సమాజంలో ఉంచా? నీ యొక్క రొట్టెను, మరి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క పాత్రను మరి ఆచరించే భాగ్యము నాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏ సమాజం ఇది? ప్రభు యొక్క బండను ఆచరించే సమాజము. ఏ సమాజంలో ఉన్నాం చెప్పండి మీరు? ప్రభు యొక్క బండను, ఆయన బండ ఏముంది? శరీరము, రక్తం అనగా రొట్టె రసములో ఆచరించే సమాజంలోనికి దేవుడు నిన్ను నన్ను ప్రభు తీసుకొచ్చాడు. అందును బట్టే మనం ప్రభుకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు. అందుకని యేసు ప్రభు కూడా ఆ రోజు ఏం చేసేవాడు? రొట్టెని పట్టుకొని ఏం చేశాడు? కన్నులెత్తి ఏం చేశాడు? స్తోత్రము చేశాడు. కాబట్టి మనం కూడా అదే స్తోత్రం. ఏ స్తోత్రం? ప్రభు యొక్క బండను ఆచరించే మరి భాగ్యము, ఆ రొట్టెను, ఆ రసమును త్రాగే భాగ్యము, ధన్యతను దేవుడు మనకిచ్చినందుకై మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇది ఎన్నో విషయం. రెండో విషయం, మూడో సమాజం చూడండి. కీర్తన 89వ అధ్యాయం. కీర్తన 89:5. కీర్తన 89:5. కీర్తన నేను తర్వాత అడుగుతాను, మనం ఎటువంటి సమాజం మధ్య ఉన్నామో నేను తర్వాత అడుగుతాను. మీరు జాగ్రత్తగా వినాలి, అడిగినప్పుడు చెప్పాలి. చూడండి, మూడో విషయం, కీర్తన 89వ అధ్యాయము. ఎన్నో వచనం చెప్పాను? 5వ వచనం. 5వ వచనం. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. నా ఎమ్మడి చెప్పండి. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. కాబట్టి మీరు వాక్యం చెప్పడానికి కూడా మరి ఎందుకో మరి స్వరాలు రాలేకపోతుంది. చెప్తున్నారే కానీ మరి స్వరాలు ఎందుకు గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? గట్టిగా చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఫస్ట్ మొట్టమొదటి ఏ సమాజంలో ఉన్నాం? విమోచించబడిన సమాజంలో ఉన్నాం. రెండవది, ప్రభు యొక్క పాత్రను, ఆయన రొట్టెను, ఆయన రసమును, మరి అనగా ఆయన శరీరమును, ఆయన రక్తమును ఆచరించే సమాజంలో ఉన్నాం. ఇది ఎన్నోది? రెండవది. మూడవది, పరిశుద్ధ దూతల సమాజము. ఎవరి పరిశుద్ధ దూతలు? చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు పరిశుద్ధ దూతలు ఎవరు? మీరేం చెప్తారు? ఏమా ఎవరు చెప్పండి? తెలియదా మీకు? మీకు తెలిసిందో చెప్పండి. మీరు మౌనంగా ఉండవాకండి. తప్పో ఒప్పో చెప్పాలి. ఇక్కడ పరిశుద్ధ దూతలు ఎవరు? ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నాం? అక్కడ ఏమని రాయబడింది? పరిశుద్ధ దూతల సమాజంలో ఏం కలుగుచున్నవి? స్తుతులు. ఏ కలుగుచున్నవి? స్తుతులు. అంటే పరిశుద్ధ దూతలు ఏం చేస్తున్నారు? ఇంతకీ దూతలు ఎవరయ్యా అంటే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 39వ అధ్యాయం. యోబు గ్రంథము 38:7 వచనం రాయబడింది. యోబు 38:7 చదవండి. యోబు 38:7 వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఏ దూతలు వీళ్ళు? పరిశుద్ధ దూతలే. ఏ దూతలు? దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు. అంటే కింద ఏమని రాయబడి? దేవదూతలు అంటే దేవుని కుమారుడు. ఇక్కడ దూతలకు ఎవరు? కుమారుడు. దూతలకు ఎవరు చెప్పాలి? ఎక్కువైందా మీకు ఇప్పుడు వాక్యం? కాబట్టి ముగించేస్తాను.
ఆరాధన వర్తమానం చాలా ఇంపార్టెంట్. మీకు విషయం చెప్పనా? భక్సింగ్ గారు మరి ఒక దైవజనుడి గురించి ఒక దైవజనుడు చెప్పటం నేను విన్నాను. భక్సింగ్ గారు ఆరాధన వర్తమానం ఎంతసేపు చెప్తాడో తెలుసా మీకు? తెలుసా? ఎంతసేపు చెప్తాడంటే దాదాపు 60 నిమిషాలు చెప్తాడంటే. ఎన్ని నిమిషాలు? తర్వాత రెండవ మెసేజ్ ఎంతసేపు చెప్తాడు తెలుసా? పావు గంట లేకపోతే 20 నిమిషాలు చెప్తాడు. ఎందుకని? అదేమో గంట చెప్పి ఇదేమో 20 నిమిషాలు చెప్పటం ఏంటి దివ్య? అంటే ఆరాధనకు ఆయన ఎక్కువగా ఏమిస్తాడు? ప్రాధాన్యత ఇస్తాడు. భక్సింగ్ గారు ఏం చేసేవారంట? ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంట. అందుకనే ఒక్కోసారి గంట పైన చెప్తాడంట భక్సింగ్ గారు. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను చెప్పండి? అప్పుడే గంట అయిపోయినట్టుగా ఎక్కువసేపు అయినట్టుగా మీరు మీ ఫీలింగ్స్ అట్లా కనిపిస్తున్నాయి నాకేంటో. మరి ఇబ్బందిగా ఉందా మీకు? ముగించేద్దామా? ఇప్పుడు మనం దేవుని ఆరాధించడానికి ఎందుకు అటు చూస్తున్నారు? నా వైపు చూడండి. ఏదో ఎక్కడ దాసులు వెళ్ళిపోవకండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా గమనిస్తారు. వీళ్ళు వింటున్నారా లేకపోతే వేరే పరధ్యానంలో ఉంటున్నారా? గడ్డి కింద చేయబెట్టి నోటి కింద నోట్లు ఏమి పెట్టి ఇది కాదు. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దేవదూతలకు ఎవరు చెప్పండి? కుమారులు. ఎవరు అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే పరిశుద్ధ దూతలు ఏం చేస్తున్నారు? దేవుని. ఎవరు ఆ దూతలు అంటే? దేవుని కుమారులే. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? దేవుని కుమారులు. ఎవరు మనం? చూడండి, బైబిల్లో రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. గలతీ పత్రిక అనుకుంటా. గలతీ పత్రిక 8వ అధ్యాయం అంటే 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారునై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు. కాబట్టి మనం ఎవరు చెప్పండి? 7వ వచనంలో, కాబట్టి నీకు దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? అంటే మనకు ఆయన ఎవరు? తండ్రి. ఎవరైనా చూడండి, అక్కడ నాయన తండ్రి అని ఉంది. ఏమని రాయబడింది? నాయన తండ్రి. ఒకప్పుడు మనకు తండ్రి ఉన్నాడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు తండ్రి ఉన్నాడు. ఎవరు ఆ తండ్రి? ఎవరు? ఆంటీ చెప్తుంది. ఎవరు ఆ తండ్రి? ఒకప్పుడు మనకు తండ్రి ఉన్నాడు. ఎవరైనా? అపవాది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎప్పుడు? ఒకప్పుడు మనం ఎవరి సంబంధం? ఎవరి సంబంధం? ఉట్టి అపవాదం ఉందా? తండ్రి యొక్క అపవాది. ఒకప్పుడు మన తండ్రి ఎవరు? ఈ తండ్రిని నమ్ముకోముందు, ఈ తండ్రిని చేర్చుకోముందు మనకు తండ్రి ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. అంటే ఒకప్పుడు మనం ఎవరు కుమారులం అంటే అపవాది కుమారులమైన మనల్ని దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కుమారునిగా చేసుకున్నాడు. ఆయన కుమారునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధ దూతలు ఎవరంటే దేవుని కుమారుడు. ఎవరు వాళ్ళు? దేవుని కుమారుడు మనమే. ఎవరు కాదు. మనం ఏం చేయాలి? మనం ఏ సమాజం మధ్య ఉన్నాం చెప్పండి? పరిశుద్ధ దూతల సమాజం అంటే దేవుని కుమారుల సమాజం. ఇప్పుడు మన అందరూ ఎవరు చెప్పండి? దేవుని కుమారుల సమాజంలో మనం ఉన్నాం. నిజంగా ప్రభువా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడివయ్యా. నిజంగా ఒకప్పుడు నేను అపవాది కుమారుణ్ణే, అపవాది యొక్క బిడ్డనే. అయితే నన్ను ఏం చేశావు? నీ కుమారుడిగా, నీ బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు ఎంతో కృతజ్ఞతాస్తులు. దావీదు కూడా అందును బట్టే దేవుని ఆరాధిస్తున్నాడు. ఎన్నో విషయం. మూడో విషయం. 4వ విషయం చూడండి. కీర్తన 149:1. కీర్తన 149:1. కీర్తన 149:1. 149. కీర్తన 149
1 చదవండి. యెహోవాకు కీర్తన పాడుడి. 149 ఒకటమ్మా. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజము. చూసారా? భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇంతకీ మనం ఎన్ని చూసుకుంటున్నాం, కానీ ఏ అంశం బట్టి మనం చూసుకుంటున్నాం? ఏ అంశం? దావీదు ఏ అంశంతో ఆరాధన చేస్తున్నాడు చెప్పాలి? ఏ అంశం అమ్మా? మీరు ఆదివారం తర్వాత మన షిలోహ్ ఛానల్ చూస్తున్నారా? చూడరు. ఎందుకు చూస్తారు? మీకు కావాల్సినంత ఇప్పుడంతా యూట్యూబ్లో ఏం న్యూస్ వస్తున్నాయా, ఎవరేం మాట్లాడుతున్నారా, ఇవి చూస్తున్నాం. షిలోహులో మరి ఆరాధన వర్తమానం ఏంటో, మరి మన వర్తమానం ఏంటో మీకు చూస్తే మీకు అర్థమైంది. కాబట్టి పోయిన ఆదివారం అంశం చెప్పండి. పోయిన ఆదివారం అంశం ఏంటి? పోయిన ఆదివారం ఆరాధన యొక్క అంశం ఏంటి? అంటే నాకేమర్థం అవుతుందంటే, ఎప్పటికప్పుడు మనం పరగడుపు అన్నమాట. ఎలాంటిది పరగడుపు తెలుసా? అప్పటికప్పుడే ఆ కాసేపే. పోయిన ఆదివారం వర్తమానం చెప్పండి. ఆరాధన వర్తమానం ఏ అంశం మీద చెప్పుకున్నాం? స్తుతించుట. ఏ అంశం మీద? స్తుతించుట. మరి ఏం గుర్తు చేసుకుంటున్నారో, ఏం ధ్యానిస్తున్నారో వారం అంతా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం ఏ అంశం మీద దేవుని వర్తమానం చూసుకుంటున్నాం? ఆరాధన వర్తమానం అంటే సమాజము. కాబట్టి సమాజం మధ్య దావీదు ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఎటువంటి సమాజం మధ్య? ఫస్ట్ ఏ సమాజం? విమోచించబడిన సమాజము. రెండవది ప్రభు యొక్క బండ్లను ఆచరించే సమాజం మధ్య మనం నివసిస్తున్నాము. మూడవది ఎటువంటి సమాజం మధ్య? పరిశుద్ధ దూతల సమాజం, అనగా దేవుని కుమారుని అనబడిన సమాజంలో ఆయన మనము ఆరాధించే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇదన్నది 3. 4వది మనం చూసాం. ఏంటది? యెహోవాను స్తుతించుడి. 149:1. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజము. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయనకు స్తోత్ర గీతము పాడుతున్నారు. ఎవరు వీళ్ళు? భక్తులు కూడుకునే సమాజం. ఇప్పుడు మనం ఏ సమాజం అండి చెప్పండి? మనందరూ ఎవరు చెప్పండి? భక్తులమా, యుక్తులమా? ఒకప్పుడు యుక్తులమే, కానీ ఇప్పుడు యుక్తిగా జీవించకూడదు. యుక్తిగా జీవించామంటే అది ఎవరు అనుచరులు? అపవాది యొక్క అనుచరుడు. అపవాది ఎలాంటి వాడు? వాడికి ఒక మంచి పేరు ఉంది. అపవాదికి ఏం పేరు? మంచి పేరు అంటే అది వాడికి మంచిది. ఎవరికి మంచిది? అపవాదికి మంచి పేరు ఉంది. ఏం పేరు? యుక్తి గలవాడు. అపవాది ఎవడు? మనం ఎవరో ఒకప్పుడు యుక్తులమే, అది ఇప్పుడు భక్తులము. ఏ భక్తులం మనం? ఏ భక్తులం చెప్పాలి మీరు? అందుకనే మధ్యలో నేను మీటింగ్స్ ఎందుకు పెడుతున్నాను మీకు? పోయిన 16వ తారీఖు మరి స్పెషల్ మీటింగ్ పెట్టాం. ఎంతమంది వచ్చారు? చేయి చూపించండి. ఇంట్లో ఉండి కూడా రానోళ్ళు చేయి చూపించండి చూద్దాం. ఇంట్లో ఉండి కూడా రానోళ్ళు చెప్పాలి. మీరు ఆ రోజు వస్తే మీకు అర్థమైద్ది. ఏదో నా కోసం పెట్టుకున్నట్టు మీటింగ్స్ మనకు కాదులే, వచ్చేవాళ్ళకి కనుక్కున్నట్టుగా కూర్చున్నారు. అది సరైనది కాదు, గుర్తుపెట్టుకోండి. పోయిన సోమవారం 16వ తారీఖు మరి ఒక అంశం మీద భక్తి గలవారు, అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ అయింది, షిలోహ్ యూట్యూబ్లో. కాబట్టి భక్తి గలవారు అనే అంశం మీద భక్తులు ఎవరయ్యా అంటే మనం ఎవరు భక్తులం? మహోన్నతుని భక్తులం. ఏ భక్తులం మనం? చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దానియేలు 5:27 చదవండి. దానియేలు 5:27. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం. దానియేలు 5వ అధ్యాయము 7వ అధ్యాయం 25వ వచనం. 7:25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు
మహోన్నతుని భక్తులను కాబట్టి కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? ఎవరు భక్తులు మనం? చెప్పాలి మీరు. ఆ మహోన్నతుని భక్తులు మనం. ఏ భక్తులు? ఒకప్పుడు ఎవరు భక్తులు? అది కూడా చెప్పా పోయిన సోమవారం స్పెషల్ మీటింగ్లో. ఎవరు భక్తులు? జఫన్నే 1:4 చదవండి. ఏం చేస్తాం? నా కర్మ. అందుకే రండి, మీటింగ్స్కి వస్తే మీకు ఏమైనా అర్థమవుతాయి. దేవుని వాక్యం అర్థమైంది, దేవుని వాక్యం తెలిసింది. చూడండి, జఫన్యా 1:4 చదవండి. దేవతా భక్తుడు. ఎన్నో అధ్యాయం? ఆ 1:4 ఏమని రాబడింది? దేవతా భక్తులు. ఎవరు? మనం ఒకప్పుడు బయలు దేవత యొక్క భక్తులము. చాలే, అదంతా వద్దునమ్మా. కాబట్టి ఒకప్పుడేమో దేవతా భక్తులు అయితే ఇప్పుడు ఎవరైనా చెప్పండి. భాగ్యమాంటి మహోన్నతుని భక్తులు ఏం చేస్తున్నారు? ఆయనకి స్తోత్ర గీతము పాడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరి మధ్య ఉన్నాం చెప్పండి? ఎవరి మధ్య ఉన్నాం? మహోన్నతుని భక్తుల యొక్క సమాజంలో దేవుడు మనల్ని కూర్చుండబెట్టి ఆయనకి స్తోత్ర గీతం పాడే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు దేవతా భక్తుల మధ్య, దేవతల మధ్య, వారి మధ్య, వీరి మధ్య ఎన్నో అర్పిస్తుండేవారం, ఎన్నో చేస్తుండేవారం. అయితే దేవుడు అటువంటి వాతావరణం నుండి, ఎటువంటి వాతావరణం? దేవత యొక్క భక్తుల యొక్క వాతావరణంలో నుండి, మహోన్నతుని భక్తుల యొక్క వాతావరణంలోనికి దేవుడు మనం తీసుకొచ్చి ఏం చేశాడు? కూర్చుండబెట్టి ఆయనను ఆరాధించేటట్టుగా చేశాడు. ఇది ఎన్నోది? చెప్పాలి. ఎన్నోది? 4. 5 చూసుకుని ముగించుకుందామా? చూడండి, కీర్తన యోబు 30వ అధ్యాయం. యోబు 30వ అధ్యాయం. యోబు 30వ అధ్యాయం. యోబు 30వ అధ్యాయము 28వ వచనం. యోబు 30వ అధ్యాయము 28వ వచనం చదవండి. యోబు 30వ అధ్యాయం చదవమ్మా. సమాజంలో నిలబడి చూసారా? యోబు 30వ అధ్యాయం 28. సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచున్నాను, నేను సంచరించున్నాను, సమాజంలో నిలబడి మొరపెట్టుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏ సమాజం చెప్పండి? ఏ సమాజం? నమ్మడి చెప్పండి. సమాజంలో నిలబడి మొరపెట్టుచున్నాను. అందుకు యోబు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎన్నో వచ్చిన వంటిది 20వ వచనం చదవండి. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోబు ఎవరి సమాజంలో ఉన్నాడు? మొరపెట్టే సమాజంలో ఉన్నాడు. మనందరం, దేవుడు మనందరినీ ఏ సమాజంలో తీసుకొచ్చాడు చెప్పండి మీరు? మొరపెట్టే సమాజంలోనికి. నిజంగా ఒకప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఇప్పుడు ఏ సమాజంలో దేవుడు మనం కూర్చొని పెట్టాడంటే ఆయనకి మొరపెట్టే సమాజము. నిజంగా దేవునికి మన ఏదైనా ఎంత దయా కనికరం ఉంటే, ఎంత దయ ఉంటే, ఎంత కృప ఉంటే మన దేవుడు నిన్ను నన్ను ఇటువంటి సమాజంలోనికి తీసుకొచ్చాడు. ఎన్ని సమాజాలు అయిపోయినా చెప్పండి? మొత్తం ఎన్ని సమాజాలు? అందరూ హుషారుగా చెప్పట్లేదా? ఎక్కువైందా మీకు? సమాజాలు ఎక్కువైపోయినాయా? ఎన్ని సమాజాలు? మొత్తం ఫస్ట్ సమాజం పేరేంటి? విమోచించబడిన సమాజము. రెండో సమాజం పేరు మిమ్మల్ని రెఫరెన్స్ అడగట్లేదు. రెఫరెన్స్ అడిగితే కింద పడిపోతారు మీరు. అందుకే అదనే చెప్పండి. ఏది సమాజంలో పేర్లు చెప్పండి. ఫస్ట్ సమాజం పేరేంటి? రెండవది ప్రభు యొక్క బండను ఆచరించే సమాజం. మూడవది పరిశుద్ధ దూతల సమాజం. అంటే ఎవరు వాళ్ళు? దేవుని కుమారుని అనబడిన సమాజంలో ఆరాధించే ధన్యత దేవుడు ఇచ్చాడు. నాలుగవది భక్తులు కూడుకునే సమాజం. ఎవరు ఆ భక్తులు? మహోన్నతుని భక్తులు. ఒకప్పుడు మనం ఎవరు భక్తులం? బయలు దేవత యొక్క భక్తులం, అపవాది భక్తులం. అయితే దేవుడు మనల్ని
దేవుని భక్తుడిగా, మహోన్నతుని భక్తుడిగా ప్రభు మనం కూర్చుని పెట్టాడు. ఐదవదిగా ఏ సమాజము? మొరపెట్టే సమాజము. కాబట్టి మనందరం ఇప్పుడు ఎవరి మధ్య ఉన్నాం? మొరపెట్టే సమాజంలో దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చాడు. ఇందుకు మనం ఏం చేయాలి చెప్పండి? ఇందుకు దేవునికి మనము స్తోత్రగానము చేయటం మంచిది. పాడండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన అంశం చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. చూడండి, కీర్తన గ్రంథము కీర్తనలు 22వ అధ్యాయము 22వ వచనం చదవండి. కీర్తన 22 చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచగను, సమాజం మధ్యమున నిన్ను స్తుతించగను. సమాజం మధ్యమున నిన్ను స్తుతించగను. దేవుడు ఆ రీతిగా మరి వాక్యమును బట్టి దేవుడు మనకిచ్చిన వర్తమానం ద్వారా మనం ఆయన్ని స్తుతించి ఆరాధించగముగాక. దయచేసి మరి ఒక చిన్న పాట పాడుదాం. మరి ఒక వచనం పాడుతుండగా మరి చిన్నగా సండే స్కూల్ పిల్లలు నెమ్మదిగా మీ సండే స్కూల్ మరి రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. రుచి చూచి ఎరిగితిని, చిన్నగా యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రక్షకున ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకున ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని, గొప్ప దేవుడావు నీవే. స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడావు నీవే. స్తుతులకు పాత్రుడా నీవే. తప్పక ఆరాధించి తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. దయచేసి ఆరాధించండి.